Hello. Niharika and Yogesh power performance power chat ni shake చేసేసింది. We like. Now it's time to shuffle the game further. ఈ రోజు పైసా విలాలోని స్ప్లిట్స్ విలన్స్ అందరికి మరికొన్ని స్ప్లిట్ కాయిన్స్ సంపాదించుకునే మరో అవకాశం ఉంది. ఈసారి ప్యార్ విలా డోమ్ లో ఎవరు డంప్ అవుతారో మీరు ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది. Let's hope you get lucky, love, mischief makers. ఇప్పుడు ప్యార్ విల్లా నుండి ఎవరు డంప్ అవుతారో గెస్ చేసి స్ప్లిట్స్ కాయిన్స్ సంపాదించుకునే ఇంకా అవకాశం వచ్చింది. సుజాన్ అంజనే మళ్ళీ సుజాన్ అందులో అనిషా ఫోటో కూడా చూశాను. అంటే ఈ రోజు తను డంపింగ్ జోన్ లో ఉంది. కానీ నేను చాలా సాడ్ అయ్యాను. అరే అనిషా ఇంటికి వెళ్ళకూడదు, ఏమైనా కానీ అనిషా ఇంటికి వెళ్ళకూడదు అంతే. సో అన్ని క్యాల్కులేషన్స్ పెర్ముటేషన్స్ కాంబినేషన్ తర్వాత మేము పేరు అయితే రాసేసాం. కానీ ఇంకా ష్యూరిటీ లేదు, ఎందుకంటే మాకు పైసా వీళ్ళ అబ్బాయిల గురించి తెలియదు. సో మేబీ వాళ్ళు షో నుండి బయటకు వెళ్ళిపోయే పాసిబిలిటీ ఉంది. ఐ డోంట్ నో, క్రాస్డ్ ఫింగర్స్, లెట్స్ హోప్ ఫర్ ద. So finally, after the swap, boys were not there, and the way we used to talk and laugh every morning, అది ఆ ఫీలింగ్ చాలా ఎంప్టీగా ఉంది. ఇది నాకు ఫస్ట్ మార్నింగ్. నేను టైం ఫేస్ చూడలేకపోతున్నాను. నేను చాలా సాడ్ గా ఉన్నాను. ఆ టైంలో విలాలో శాండీని నాకు ఒక సపోర్ట్ సిస్టమ్. Sadaf, would you like to see how compatible we are, like playing this Instax match test? Let's do it. Match test. Shoot. Wow, look at this nice picture. It's a hand it over. Yeah. Testing is complete. Yes. No. It's gonna be printing now. Oh, this is so cute. మాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందరూ వెళ్ళారు నోటిఫికేషన్ లో ఏముందో చూడడానికి. హలో స్ప్లిట్స్ విలియన్స్. ప్యార్ విలా ఛాలెంజ్ లో జంటల మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. సౌందర్య రావణ్ మరియు సదాఫ్ మౌవిక్ ఛాలెంజ్ గెలిచి సేఫ్ అయ్యారు. కానీ దీప్తాంశు దగ్గర ఒక డబుల్ ఇమ్యూనిటీ ఉంది. దాన్ని ఎవరితో షేర్ చేసుకుంటాడు? మిస్చిఫ్ మేకర్ స్పైసీ సర్ప్రైజ్ ఏంటి? డోమ్ కి వచ్చి తెలుసుకోండి. లవ్ కరణ్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను సేఫ్ సైడ్లో ఉన్నాను. నేను అక్కడ ఎంజాయ్ చేయాలి, వాతావరణం పాడు చేయాలి. ఎన్వి పర్ఫ్యూమ్ కొట్టుకొని ఐ గాట్ రెడీ ఫర్ ద డూమ్. మేము ప్యార్ విల్లాలో ఉన్నాం కాబట్టి ఇది మా ఫస్ట్ డౌన్. మరి స్ప్లిట్స్ విల్లాలో కూడా మాకు ఇదే ఫస్ట్ డౌన్. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మేము డోమ్ లో ఎంటర్ అవగానే అబ్బో మేము వేరే ప్లానెట్ కి వచ్చేసామో అనిపించింది. అంత అందంగా తయారు చేశారు. ఇక్కడ నుండి అంతా పర్పుల్ గా ఉంది. ఎదురుగా ఐడియల్ మ్యాచ్ కోసం 2 కుర్చీలు ఉన్నాయి. అంటే స్ప్లిట్స్ విల్లాలో అందరి కళ అది. నా కళ్ళు ఒరాకిల మీద పడ్డాయి. ఇప్పుడు కదా స్ప్లిట్స్ విల్లా మొదలైంది అనిపించింది. హలో సార్. హాయ్ సార్. Welcome to Instax Fusey Films presents MTV Splitsvilla 16 co-powered by Sophie Numi, Envy Perfumes and Philips Body Groom. Yay! ఈ రోజు సన్నీ లేదు అన్ఫార్చునేట్లీ. కానీ ఆమె బదులు నేనే అడుగుతాను. చెప్పండి, వాట్స్ ద గాస్? అంజలి ఆకాంక్ష ఫైట్ జరిగింది నిన్నే. యాక్చువల్లీ సార్, ఇఫ్ యూ రిమెంబర్ ఛాలెంజ్ లో మీరు అడిగారు వై ఐ డిడ్ంట్ పర్ఫార్మ్ విత్ గుల్లు. కరెక్ట్. సో ఐ హ్యాడ్ టు టేక్ దిస్ టాపిక్ విత్ ఆకాంక్ష బికాస్ నేను 100% షూర్గా ఉన్నా గుల్లు ఈజ్ మై ఐడియల్ మ్యాచ్ అని.
గుల్లోని కూడా ఒక మాట అడుగుదాం. Definitely, Akansha, కానీ you can't steal everybody's guy. I am not into stealing. ఇప్పటిదాకా నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదని అనుకుంటున్నాను. తనే నా దగ్గరకు వచ్చి నన్ను అడిగాడు అండ్ ఐ రెస్పెక్ట్ దాట్. ఇంకా తను ముందు నుంచి యోగేష్ కి మంచి ఫ్రెండ్, సో వీ కెన్ ప్లే టుగెదర్. అది తనకు నచ్చలేదు, ఎందుకంటే తన రూమ్ లో నాకు యాక్చువల్లీ గుళ్ళు రాగానే గుళ్ళుని మన టీంలోకి తీసుకోవాలని చెప్పింది, ఎందుకంటే ఆ అమ్మాయిలు అంతగా ఎగరరు కాబట్టి. అండ్ ఆబ్వియస్లీ ఆ గ్రూప్ లో అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువగా అవ్వగానే మా గ్రూప్ లో మెజారిటీ తక్కువ ఉండడంతో సో ఆబ్వియస్లీ ఫ్లిప్ కొట్టింది. సార్, ఆకాంక్ష దగ్గర ఏ స్కిల్ లేదని నాకు అనిపిస్తుంది. షీ జస్ట్ హ్యాస్ టు బి బిహైండ్ ఎవ్రీ రోడీస్ కంటెస్టెంట్ ఫర్ సేఫ్టీ, ఎందుకంటే టాస్క్ ఏవి పర్ఫార్మ్ చేయలేకపోయింది. అండ్ ఐ థింక్ ఓన్లీ టాలెంట్ ఈస్ హైడింగ్ బిహైండ్ యోగేష్. ఓన్లీ నీ దగ్గర ఏ టాలెంట్ లేదు అసలు. లేడు కదా, అయితే నువ్వు గుళ్ళోనే అడుగు. అప్పుడు నువ్వు గుళ్ళోనే అడగొచ్చు కదా, గుళ్ళో ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు, గుళ్ళోనే అడుగు. తనే చెప్తాడు, కనెక్షన్ ఉంది కాబట్టి గుళ్ళో ఆ రోజు నా దగ్గరకు వచ్చి చెప్తాడు. సార్, గుళ్ళు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నేను తనతో ఈ మాట మాట్లాడాను, అంజలికి మీరు నచ్చారు, మీకు తనతో పేరు అవ్వాలని ఉందన్నాను. ఫస్ట్ విషయం ఏం చెప్పారంటే అంజలి ఏదో చాలా వింతగా ఉంటుంది, అంజలి ఏదో తనేమైనా చేస్తుందా, ఎప్పుడైనా అలా చేసిందా, ఎందుకంటే తన దగ్గర వైఫ్ ట్రస్ట్ వర్ది లేనట్టు అనిపిస్తోంది అని చెప్పాడు. ఆ తను ఫ్లిప్ అయితే కొట్టింది కానీ మరి పార్ట్ ఆఫ్ గ్రూపే కదా అన్నాను. నేను అదే చెప్పాను. ఆర్ విదిన్ 5 seconds తను నాతో ఫైట్ చేయడానికి వచ్చేసింది. నేను చాలా మంది అబ్బాయిలు లాగేసానట, ఇంతకుముందు సదాఫ్ కూడా అబ్బాయిలు లాగేసిందని చెప్పింది, ఇప్పుడు నేను చేస్తున్నానట. అంటే అర్థమైందా, లోపల నీలోనే ఉంది. ఐడియల్ మ్యాచ్ కారేమో I can, sorry, because I know Hindi and English and I can understand the game better than you. That's your only talent. That's your only talent, right? Why don't you look for your ideal match? Akansha, I am not chasing man. Nee ideal match avuna ade no na because you don't have any talents, right? So you're jealous. Yeah, sir, tanu avi దగ్గరికి వెళ్తాడో లేదో అని గుళ్ళోనే అడుగుదాం మనం. అప్పుడు మనకు అన్ని క్లియర్ గా అర్థం అవుతాయిగా. Sir, to be honest, we have cleared everything. These guys are trying to bash up me ఎందుకంటే I'm not playing for the team anymore. ఇంకా ఈ ప్లే నా కోసం ఆడాలి, ఎందుకంటే ఇది బ్రదర్హుడ్ షో అయితే కానే కాదు. So Akansha, I can't just let you. ఒక్క సెకండ్ Akansha, ఒక్క సెకండ్. Just నేను యోగేష్ ఫ్రెండ్ అని నీ వెనకాల వస్తున్నాడు. Just because of Yogesh you are going here and there. Take your own stand and make your own choice, right? సరే అంజలి, యు ఆర్ ట్రైయింగ్ టు సే దట్ నేను ఇప్పుడు గేమ్ ఆడకూడదు అంటావు. అందరి కనెక్షన్స్ అటు వెళ్ళిపోయారు, నా కనెక్షన్ కూడా అటు వెళ్ళారు కాబట్టి నేను గేమ్ ఆడకూడదు అంటావు. ఐ వాంట్ టు బీట్ యోగేష్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్. తను ఎప్పుడు వస్తాడో అప్పుడు తనని నేను కలవాలి, అర్థమైందా? నేను నా గేమ్ ఆడతాను అండ్ యు ఆర్ నో వన్ టు టెల్ మీ ఎనీథింగ్ అబౌట్ మై గేమ్. తను గేమ్ ఎలా ఆడుతుందంటే యోగేష్ వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఆడాలో గేమ్ చెప్పి వెళ్ళినట్టే ఆడుతున్నట్టుంది. మాకు తెలీదు యోగేష్ వెళ్ళిపోతాడని. అండ్ ఆఫ్ కోర్స్ తను ఇక్కడ వచ్చినప్పుడు వి హావ్ క్లియర్ థింగ్స్ అప్. తన కనెక్షన్ అక్కడ ఉంది, నా కనెక్షన్ కూడా అక్కడ ఉంది. వేరే వాళ్ళని కూడా ఎక్స్ప్లోర్ చేయనివ్వు మరి. యా, తన కనెక్షన్ ఉంది, వద్దనే లేదు కదా, నేను వద్దనే చెప్పనే లేదు. వాళ్ళని నువ్వైతే చేసుకోవచ్చు, నీ కనెక్షన్ అక్కడ ఉంది, నీకేం పర్లేదు, నువ్వు ఎవరితో పెట్టుకో. ప్రతిసారి బడా 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 అంటే మాట్లాడడమే, ప్రతిసారి ఇలానే చేస్తుంది తను. అంజలి, ఎస్ సార్. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే సార్ ఈ గేమ్ లో అప్పుడప్పుడు జడ్జెస్ సమ్ టైమ్స్ కొన్ని హింట్స్ ఇస్తుంటారు. ఇక yesterday I felt a hint అంటే ఛాలెంజ్ లో, సో I had a feeling. ఆ తర్వాత I feel I do have a connection because I like alpha guy. ఇంకా గుళ్ళు ఒక alpha guy. గేమ్ లో అలా ఆడడం తప్పు కాదనిపించింది. I think I also deserve that chance. సో మీకు అతని ఇష్టం, మీరు అతని I'm interested. మీరు ఇంట్రెస్టెడా? Yes sir. గులు? ఎస్ సార్.
Come on, slow claps. భలే ఉంది యార్, భలే ఉంది. ఈ సిచ్యువేషన్ మొత్తం మీద మీకేమనిపిస్తోంది? సార్ విషయం ఏంటంటే మా మధ్య మాటలు జరిగినప్పుడు తను యోగేష్తో ఆడుతుందని నాకు తెలుసు. సో అతను ఇక్కడ ఉంటే కలిసి ఆడదామని అనుకున్నాను. అతను అక్కడ లేడు కాబట్టి నేను ముందు తనతో కూడా మాట్లాడాను, ఎందుకంటే అతనితో ఏదో విషయం ఉంది. తను ఎంచుకుంటే తనతో పాటు తర్వాత ఆడడానికి ఒక స్ట్రాంగ్ మ్యాచ్ని ఎంచుకుంటుందని నాకు తెలుసు. కానీ అంజలితో కూడా మాటలు బాగుండేవి. సో నేను తన్ని అడిగాను. నేను తనతో కొంచెం మాట్లాడడం మొదలుపెట్టాక అంజలి సీన్ ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని ఫ్లిప్ అయ్యే విషయం ఏదైతే ఉందో అదేంటని తను అడిగాను. అవును అంటే నేనైతే తన్నే కదా అడుగుతాను, ఎందుకంటే నాకు ఇప్పుడు తన మీద ఇంట్రెస్ట్ ఉంది. అంటే నీకు తన మీద నమ్మకం ఉందా? దో యు జస్ట్ దట్స్ వాట్ హి సెడ్. హి ట్రస్ట్ మీ. ఇక్కడ ఎవరికి నీ మీద నమ్మకం లేదు ఆకాంక్ష. అయితే నేను మీరు ఏ హింట్ గురించి చెప్తున్నారో నాకైతే తెలీదు. ఇక్కడ గేమ్ ఎలా నడుస్తోంది నేను చూడాలనుకుంటున్నాను. జడ్జెస్ ఐడియల్ మ్యాచ్ గురించి కొద్దిగా హింట్స్ ఇస్తారని. జడ్జెస్ ఎవరు ఇక్కడ? మీరు అంటే మా హోస్ట్. ఓ హోస్ట్ ఏమైనా హింట్ ఇచ్చారా? నిన్న హాట్ గా ఉన్నాను. అపారెంట్లీ సార్ ఇవి విల్లా మొత్తం ఉన్న రూమర్స్. అవును సార్, అదే అడగాలి. మీరు ఐడియా ఇస్తే వాళ్ళే సార్ మ్యాచ్ ఐ టెల్ యు, మీరు నిన్న టాస్క్ లో ఏదో గుళ్ళుని ఏదో అన్నారు, అంజలి అని ఏదో అన్నారు. ఇక అంజలి అప్పటి నుంచి ఆ మాట పట్టుకుని కూర్చుంది. గుళ్ళు ఇంకా అంజలి ఒక్కసారి తీసుకున్నారు కాబట్టి ఐడియల్ మ్యాచ్ అవుతారని. అవును ఆకాంక్ష, రాసుంది అనుకుంటుంది. రైట్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ సెడ్. అదే అంటుంది తను. అదే కదా ఇక్కడ తన నిక్నేమే. You have no name, Akansha. You have no game also. నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను ఇంత సీరియస్ గా తీసుకోలేదు, మీరు అంత తీసుకున్నారా? సార్ ఈ రోజు మేము హింట్స్ తీసుకోవడానికి జాగ్రత్తగా వచ్చాం. మీరు ఎవరు హింట్ ఇస్తారో అని. అప్పుడు మేము మ్యాచ్ వెతకాల్సిన అవసరం లేదు. లేదు, మేము ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీద చెప్పేస్తాం బ్రదర్. మేము హింట్లకి ఏమి ఇవ్వం. కమింగ్ బ్యాక్ టు గుళ్ళు, గేమ్ లో ముందుకు వెళ్ళడానికి మీరు ఒక ఫ్రెండ్షిప్ మ్యాచ్ తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేక ఒక ఐడియల్ మ్యాచ్ తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఇది కేవలం మీకే కాదు. సార్ వెళ్ళాల్సింది ఐడియల్ మ్యాచ్ తోనే. బట్ సార్ ఇప్పుడే తెలియలేదు కదా ఒక్క రోజు ఎవరిని ఎంత అర్థం చేసుకుంటారని. మీరు అందరూ ఇక్కడ ఛాలెంజెస్ చేశారు. ఛాలెంజెస్ అనేవి అలానే డిజైన్ చేస్తారు. కొంచెం అట్రాక్షన్ ఉన్నా, కెమిస్ట్రీ ఉన్నా, లేదా కమ్యూనికేషన్ ఉన్నా, ఆ ఛాలెంజెస్ మీరు రాణించేలా రూపొందించబడ్డాయి. అందరికీ తెలుసు నిన్న గుళ్ళు నువ్వెంత షైన్ అయ్యావో. సార్ స్ట్రాంగ్ అనేది టాస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజు ఒకరు గెలుస్తారు, రేపంటే లక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇంకా సార్ అది డే 1 ఇప్పుడే పర్ఫామ్ చేసాం. ముందు చాలా మంది ఉన్నారు సార్, మెల్లిగా అందరితోనూ చేద్దాం. ఇప్పుడంటే ఎప్పుడెవరితోనూ కలిసి చేద్దాం సార్. గుడ్, బట్ మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. బికాస్ ఇక్కడికి మీరు ఐడియల్ మ్యాచ్ తోనే రాగలరు. అవును సార్. ఫైండింగ్ ట్రూ కనెక్షన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి ఆలోచించి చేయండి. ముందు మీరేం చేస్తారో ఇది అందరి కోసం. ఓకే సరే అంజలి, నేను ఒక సూచన ఇవ్వాలని అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు గుళ్ళుతో వెళతానని చెప్పావు, కానీ కొద్దిసేపటి క్రితం నువ్వు లేదు నాకైతే ఇద్దరి మధ్య బలమైన బంధం ఉందని అనిపిస్తోంది, ఇది ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైన జంట అవుతుందని నేను అనుకుంటున్నానని అన్నావు. మరి విషయం ఏంటో చెప్పు. So sir, actually I kind of know him from before, and as I said, he is my type, like through and through. So I did feel that we should talk together, and I do feel Akansha is sort of overpowering the situation. సో గుళ్ళుతో ఆడడానికి ఒక ఛాన్స్ దొరికితే బాగుంటుంది, అది ఫెయిర్ అనుకుంటా. ఇదంతా గేమ్ గురించి అయిపోయింది. నువ్వు అన్నావు కదా దిస్ ఈస్ వాట్ యు ఫీల్ అని. గుళ్ళులో యాజ్ ఏ బాయ్ నీకు ఏం నచ్చుతుంది ఆల్ఫా మేల్ కాకుండా? అంటే తను స్మార్ట్, స్ట్రాంగ్, ఇంకా ఇంటెలెక్చువల్ కూడా, అండ్ ఇంటెలెక్చువాలిటీ మ్యాటర్స్ అ లాట్ టు మీ. సో yes, I think it's a match. మారిపోయాడుగా రోడీస్ నుంచి. గులు, అమ్మాయి నిన్ను ఇంటెలెక్చువల్ అన్నది. ఇప్పుడు నాకు ఇంటెలెక్చువల్ అంటే అర్థం చెప్పు. సార్ నేనా? అంజలి, ఈ రోజ్ కలర్డ్ గ్లాసెస్ లో నుంచి చూస్తే నీకు గుళ్ళు ఇంటెలెక్చువల్ గా కనిపించాడా? సార్ అది నేనే యారంటే. లేదు పక్కా బ్రో, కానీ నాకు చెప్పు నీ ఇంటెలెక్చువల్ కి అంజలి ఇంటెలెక్చువల్ కి ఎలా మ్యాచ్ అవుతుంది? 19-20 సేమ్ ఆల్మోస్ట్ సార్. ప్యార్ విల్లాలో చాలా ప్యార్ ఉంది, పైసా విల్లాలో డబ్బులు వెనక పడతారు, స్ప్లిట్ కాయిన్స్ అని. బట్ ఇక్కడ బాగుంది. పైసా విల్లో నుంచి వచ్చావు, కానీ ఇక్కడ ప్రేమ కోసం ఎక్కడ పోట్లాడుతున్నావు నువ్వు? సార్ ఇప్పుడు brotherhood ప్రేమ కోసం ఎక్కడ పోట్లాడుతున్నావు ఒక రోజులో ఎవరి కోసం పోట్లాడను?
ఎవరు అనిపిస్తున్నారు నాకు వీళ్ళతో ఒక కనెక్షన్ ఫామ్ అవ్వచ్చని, ఒక పొటెన్షియల్ ఐడియల్ మ్యాచ్ అవ్వచ్చని ఎవరు అనిపిస్తున్నారు నీకు? చెప్పు కొంచెం. సార్ చూడండి, ఇప్పుడు అలా చెప్పలేను ఎవరు అనిపిస్తున్నారో అని. అంటే సార్ నేను ఈరోజు ఎవరితో మాట్లాడాను? నేను శెట్టిడామ్తో మాట్లాడాను, ఆకాంక్షతో అయింది, అంజలితో అయింది, అనిషాతో మాట్లాడాను నేను ఈరోజు. ఓకే సదఫ్, మీకు మోహిత్తో ఎలా నడుస్తుంది? ఇట్స్ గుడ్, ఇట్స్ గోయింగ్ గుడ్ అండ్ స్మూత్ సో ఫర్. ఎస్. 10. ఎవరది? సెక్యూరిటీ అని ఏదో అంది, ఏముంది? సార్ చాలా ఏడుస్తుంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏడుస్తుంది. మా విల్లాలో 10 అంటూనే ఉంది తను. తనకి చాలా గుర్తొస్తున్నాడు టైం చాలా ఎక్కువగా. కొంచెం టైం అయితే పడుతుంది సార్. ఆ మాట ఎవరంటున్నారో చూడండి సార్, చూడండి. అక్కడ టేని అడవట్లేదు, చక్షు అడవట్లేదు. మోహిత్, సార్ నువ్వు ఇప్పుడు సదఫ్ ని తెలుసుకున్నావుగా, Yeah. నీకేమనిపిస్తుంది టేన్ కనెక్షన్ ఎవరితో అయి ఉంటుందని? సార్ నాకు కైరా అనిపిస్తుంది. కైరాతో అయి ఉంటుంది. కైరాతోనా? లేదు. ఖుషి లేదా నిహారిక? సార్ నిహారిత కూడా. అయ్యో సార్ వీళ్ళు ఇన్ని పేర్లు ఎందుకు చెప్తున్నారు? సార్ నిజం ఏంటంటే నేను చెప్తాను, ఖుషి నా కనెక్షన్. ఆ 10 కోసం నన్ను అందుకే వదిలేసింది. 10 ఇక్కడికి వస్తాడని. గుళ్ళకి ఇక్కడ అటెన్షన్ దొరికినట్టు అక్కడ టేన్ కి అటెన్షన్ దొరుకుతుందేమో, అమ్మాయిలందరూ వదలరేమో కదా సదఫ్? లేదు లేదు, ఇట్స్ ఓకే. ఐ నో హర్ బాండ్ ఇస్, అవర్ కనెక్షన్ ఇస్. నాకేం పర్లేదు అనిపిస్తుంది. తన గేమ్ లో ఎవరితో ఏం ఆడుతున్నారో ఇట్ డజంట్ బాదర్ మీ. మోహిత్ నీకేమనిపిస్తుంది? సార్ మా బాండ్ ఫామ్ అయ్యి ఒక్కరోజు అయింది అండ్ ఆమెని అర్థం చేసుకోవడానికి టైం చాలా తక్కువ దొరికింది నాకు. ఫ్రెండ్షిప్ చాలా బాగుంది, అండర్స్టాండింగ్ బాగుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ కూడా బాగుంది. సో ఐ హోప్ కొన్ని విషయాలు జరుగుతాయని. అండ్ గేమ్ గురించి ఏం చెప్పలేము, 10 మైట్ బి తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. సో ఛాలెంజ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎవరితో ఎక్కువ కమ్యూనికేషన్ అనిపించింది లేదా కంఫర్టబిలిటీ అనిపించింది, మోహితా లేదా టేనా? సార్ నేను 10 ఫస్ట్ ఛాలెంజ్ లో వి డిడ్ విన్. సెకండ్ ఛాలెంజ్ లో బికాజ్ మే ఇద్దరి వల్ల we couldn't eat the sandwiches because they were so spicy. So I cannot compare both things. మోహిత్ ఏం sir. మాట్లాడుతుంది యార్ అమ్మాయి? ఏకదమ్ డిప్లొమాటిక్ గా ఆడుతుంది, నువ్వు చెప్పు. కొంచెం సార్ నాకైతే చాలా మంచి కనెక్షన్ ఫీల్ అయింది. బికాజ్ నేను గోల్డెన్ ఎగ్స్ వేస్తున్నప్పుడు అవి మోస్ట్లీ బయటపడుతున్నాయి. ఆ టైంలో ఆమె నా మీద అడిచుంటే బాయ్ ఆరాంగా చేయి, చూస్ చేయని, అప్పుడు నేను చేద్దాం అనుకున్న చాప్టర్ని కొట్టగలిగేవాడిని కాదేమో. సో నాకైతే కొంచెం కనెక్షన్ ఉందని అనిపిస్తోంది. అండ్ I'm not saying Yeah. లేదని, yeah, of course ఉంది, I definitely I enjoyed to be honest, yes. బట్ యార్ మోహిత్, ఐ కెన్ సెన్స్ దట్ యు రియలీ లైక్ సదఫ్. సార్ ఆమె పర్సనాలిటీ చాలా చిరుగా ఉంటుంది, నాకు అలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు చాలా ఇష్టం, టు బి ఆనెస్ట్. అండ్ thank you. వింటుంది కూడా, సపోర్టివ్ కూడా. నువ్వు ఇంకా అనుష్క గురించే ఆలోచిస్తున్నావా? ఆర్ యు స్టిల్ స్టక్ విత్ దట్ నోషన్? నో సార్, నాట్ ఎనీమోర్. అండ్ నౌ యువర్ ఫోకస్ ఇస్ ఆన్ సదఫ్. ఎస్ సార్. వావ్, చెప్పాడు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మా అబ్బాయి మాట్లాడేవాడే కాదు. అమ్మాయి కూడా నవ్వింది. అసలు మాట్లాడకపోతే అమ్మాయి ఎలా నవ్వుతుంది? సిట్ ఇట్ ఆన్ అండ్ డ్రాన్. అరే అరే అంత బ్లష్ ఎందుకు చేస్తున్నావు? అరే అరే అంత సార్ నేను తనని ఫస్ట్ టైం ఒక కనెక్షన్ తో చూస్తున్నాను. ఇంకా నాకు ఆకాంక్షకి చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. నేను దిప్తాంశు కనెక్షన్ దీనికి వీళ్ళిద్దరు. లేదు లేదు నేను కాదు, ఇద్దరే. అంత త్వరగా ఓడిపోయావు నువ్వు. అరే యార్. ఇప్పుడు ఇది హింట్. ఇదే ఐడల్ మ్యాచ్. ఎగ్జాక్ట్లీ. నా హింట్స్ తీసుకోవడం ఆపండి, కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఇస్తున్న హింట్స్ తీసుకోండి. ఏమైనా అర్థమైందా దీప్తాంశు? సార్ అర్థమైంది. సౌందర్య నీ టేక్ ఏంటి? ఈ బాయ్స్ ఫస్ట్ టైం విల్లాలోకి వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా.
ఎందుకంటే నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకున్నాను, అలాగే కనెక్షన్ ఎవరితో అవుతుందో అని అనుకున్నాను. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, కానీ ఎప్పుడైతే దీప్ని చూసానో ఎక్కువగా మాట్లాడాలనిపించలేదు. మేము కళ్ళతోనే మాట్లాడుకున్నాం. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేమందరం విడివిడిగా ఉన్నాము, అది ఒక్కసారిగా కలిసిపోయాం. ఎందుకంటే మా మైండ్స్ లో ఆల్రెడీ మేము కలిసే ఉండాలి, ఇంకా కళ్ళతోనే ఆ ఇమ్యూనిటీ వల్ల తనను తాను సేవ్ చేసుకున్నాడు. అది మంచి విషయమే. నేనేమనుకున్నా అంటే నన్ను కూడా సేవ్ చేస్తారు కదా అక్కడ ఉంటే కనుక. బట్ దేర్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ప్లాన్ ఆల్ టుగెదర్ బై గాడ్. నాకు తనతో పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది. తనతో పర్ఫామ్ చేయడం వల్ల చాలా ఫన్ గా అనిపించింది. చాలా స్వీట్ తను. ఇక ఆ క్యూ పట్టుకోవడం నా వల్ల కాకపోతే తన ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వని లేదు. తను పర్ఫామ్ చేసిన విధానం కూడా నాకు చాలా నచ్చింది. సో కొంచెం నేను తినైతే ఆల్రెడీ ఓడిపోయినట్టు ఒప్పుకుంటున్నారా అలా అనిపిస్తుంది నాకు. నిజమే. ఓడిపోయావు నువ్వు? సార్ నేను ఓడిపోలేదు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు సార్ ఇక్కడికి చేయి పట్టుకుని వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా చేయి పట్టుకుని వస్తే ఇంకా నాకేమనిపిస్తుంది, నాకు ఇదే అనిపిస్తుంది కదా, ఆమె నాకు గివ్ అప్ ఇచ్చిందని. ఎవరు? ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు ఓటమిని ఇలా ఒప్పుకున్నావు. ట్రై చేస్తున్నావు కదా, వాళ్ళు ఎందుకు ఆపుతారు చెప్పు? ఎందుకు జీవితంలో ఎప్పుడు అమ్మాయిని పడగొట్టలేదా? సార్ పడగొట్టానుగా. అప్పుడు కాంపిటీషన్ ఉంటుందిగా. ఉంటుంది. కమ్యూనికేట్ చెయ్యి, చెప్పు సార్, చూద్దాం వీడు రేపు ఈమెతో ఎలా తిరుగుతాడా. సరే ముందుకెళ్దాం. ఇప్పుడు నేను హింట్ ఇవ్వట్లేదు. సార్ హింట్ ఎక్కడ ఉంది? మే ద బెస్ట్ ఫ్యాన్ విన్. ఐ మీన్ ఇక్కడైతే మాట్లాడేశారు. ఇక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా మరి? గేమ్ కోసమా, కనెక్షన్ కోసమా, హ్యాపీగా ఉన్నారా లేరా అని కన్ఫ్యూజ్డ్ గా ఉన్నవారు? ఎవరెవరితో నిలబడ్డారో వారితో హ్యాపీగా ఉన్నారా, లేక ఎవరితోనైనా నిలబడాలనుకుంటున్నారా? అనిషా చెప్పు. ఐ వుడ్ లైక్ టు టాక్ టు మోర్ పీపుల్ బికాస్ నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడలేదు. నాకు ఆ టైమే దొరకలేదు. ఏం మాట్లాడినా తనతోనే మాట్లాడాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో అదర్ దెన్ ఆయుష్, నీకు ఇక్కడ ఎవరు ఇష్టం? ఐ లైక్ హిస్ పర్సనాలిటీ. ఎవరు ఇక్కడ? గుల్లు, రైట్? No. And I like his personality He's also. our- Whose personality? Diptanshu. చూద్దాం, అతనితో కూడా మాట్లాడతాను, అందరితోనూ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. But I really like that you are open. So don't take too much time. Yes. Okay? ఇప్పుడు గౌరీస్తో మాట్లాడదాం బ్రో. ఏదైనా చెప్పు. సార్ నేను ముందు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎందుకంటే ఈమె గుల్లు గుల్లు అనుకోండి. బ్రో పక్కన నిలబడ్డామని నీతో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటుంది. సో ఆబ్వియస్లీ నువ్వు ముందుగా ఎక్స్ప్లోర్ చేస్తావు ఎవరితో? సార్ ఆకాంక్షతో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆకాంక్ష నచ్చిందా? నచ్చింది, మాట్లాడతాను సార్. ఆమెకు కూడా కర్లీ హెయిర్ ఇష్టం. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విషు ఎలా ఉన్నావు బ్రో? చాలా బాగున్నా సార్, బాగున్నాను. ఏంటి సంగతులు? చాలా బాగుంది సార్, మీరు చెప్పండి. లేదు నేను బానే ఉన్నాను యార్. రబ్ నే బనాది జోడీ సార్ వీళ్ళది. సార్ వీడికి జవ్వి మెట్ నుంచి గీత అంటే ఇష్టం. అయితే వీడి గీతను చూడండి. మన సూజీ ఫుల్ బ్రో. ఇది గీత్ కి అమ్మలా ఉంది బ్రో. దెబ్బలు పడితే అలా ఏం ఎలా లేదు. ఉన్నావు సుజాన్? సో ఈ స్వీట్ అండ్ ఆల్, బట్ ఐ ఫీల్ లైక్ నేను ఎవరితో అంత మాట్లాడలేదు. నాతో మాట్లాడేసావు నువ్వు? విషు మళ్ళీ నీకు పగిలింది యార్.
సార్ వీని అంశం వెళ్ళ కాకుండా ఆదిత్యలా చేద్దాం అనుకుంటున్నాం. విషయం ఎలా అనిపిస్తుంది? ఐ జెన్యున్లీ లైక్ హర్ వైఫ్. అంటే మాట్లాడుతుంటే చాలా అంటే క్యూట్ గా అండ్ ఫన్నీ టైప్. అయితే నువ్వు కూడా పోట్లాడు నీ కనెక్షన్ కోసం. అంటే ఇప్పుడు ఆమె ఐ థింక్ షూర్ గా లేదు. సో చేసేద్దాము. తనకు షూర్గా లేదా నువ్వు షూర్గా లేవా? ఎవరు షూర్ లేరు? Go for శాండీ, it. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక సెకండ్, నేను శాండీ చెప్పేది వినాలి. సార్ నేను ఎందుకు షాక్ అయ్యానంటే సూజన్ షూర్ లేదంట. అలాగా సెటర్ వేస్తున్నావా? ఓ చెప్పాలి కదా మరి, నాకు ముందే హింట్ ఇవ్వు. హింట్. సో బ్రో, విషయం ఏంటంటే తను షూర్గా లేకపోతే తను షూర్ అయ్యేలా నువ్వు చూడు. యా 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 గైస్, ఇంత పెద్ద కథ నేను ఈరోజు మీకు ఎందుకు చెప్పానంటే, ఎందుకంటే మీ అందరినీ నేను ఒక రిక్వెస్ట్ చేద్దామని. తరువాతి ప్యార్ విల్లా ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజ్లోకి మీరు మీ జెన్యూన్ కనెక్షన్తోనే రావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఓకే? ఎస్. మీలో చాలా మంది మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉండొచ్చు. అదేంటంటే అనిషా అన్నట్టు బహుశా చక్షు వస్తాడని లేక టెయిన్ వస్తాడని. అండ్ ఇక్కడ నేను చాలా బ్రూటల్గా హానెస్ట్గా చెప్తున్నాను, బహుశా అలాంటి అవకాశం అస్సలు రాకపోవచ్చు. దీని ఒక ఇంటిగా తీసుకోండి. ఎస్. ఓకే, నెక్స్ట్ ఛాలెంజ్లో నాకు రియల్ పేర్స్ కనపడాలి, రియల్ కనెక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, స్ట్రాటజీ వద్దు, ఎందుకంటే ఎలాగో మేము దాని అంతు చూస్తాం. ఓకే, పదండి. దీప్తాంశు, మీ దగ్గరికి వస్తున్నా. మీరు మీ స్ప్లిట్ కాయిన్స్ వాడి మీకోసం ఇమ్యూనిటీ కొనుక్కున్నారు, ఇంకో ఇమ్యూనిటీ కూడా కొన్నారు. సరైన టైం వచ్చినప్పుడు అడుగుతామని చెప్పాం కదా, అది ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు? యా, ఆ సరైన టైం వచ్చేసింది. చెప్పండి, ఆ ఇమ్యూనిటీ మీ ముందు నిల్చున్న అమ్మాయిల్లో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? సార్ అనిషా. అనిషా, మీరు చెప్పిన మాట అబ్బాయి సీరియస్గా తీసుకున్నట్టున్నాడు. కంగ్రాచులేషన్స్ అనిషా. Thank you. గుడ్ లక్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. మీరు సేఫ్. కంగ్రాచులేషన్స్. అయ్యో కొంచెమైనా శివల్రీ ఇప్పుడు మీరు ఒరాకిల్ దగ్గరికి పంపాలనుకుంటున్నా జంట పేరు రాస్తారు, వాళ్ళు ఒక ఐడియల్ మ్యాచ్ అవునో కాదు అని. సేఫ్ కపుల్స్, మీరు మీ క్యూ కార్డ్స్ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి పేరు రాస్తారు. ఈరోజు మీరు ఇక్కడ నుంచి ఎవరినైతే డంప్ చేయాలనుకుంటున్నారో మొదలు పెడదామా? ఎవరైనా పిక్ చేస్తారా? నిన్న నేను సదాఫ్ కలిసి చేసిన టాస్క్ ను మీరు అందరూ చూశారు కదా, ఆ విషయాన్ని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అందుకే మేమిద్దరం ఒకరికొకరు ఆదర్శంగా ఉండాలని మేము భావిస్తున్నాం. ఈ రోజు నేను ఐడియల్ మ్యాచ్ అయితే ఈ ఫేవర్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అండ్ నాకు ఎప్పుడు పవర్ వస్తే మీ అందరికీ హెల్ప్ చేయగలిగితే జెన్యూన్గా ఖచ్చితంగా చేస్తాను. మేము మీ ఇద్దరి పేర్లు రాస్తే ఓట్అవుట్ చేయడానికి నువ్వు ఎవరి పేరు రాస్తావు? అది నేను చెప్పలేను, కానీ ప్రామిస్ చేస్తున్నా. మేము రాయాలా, తర్వాత మమ్మల్ని పంపిస్తే మాకు కూడా నమ్మకం ఉండాలి కదా. గుళ్ళు, నేను నీ పేరైతే రాయను. గేమ్ ఎవరిదో ఒకరి పేరు మీద రాయాల్సిన స్టేజ్కి వచ్చేసింది, కానీ నువ్వు నాకు మాటిస్తే మాత్రం నేను నీ పేరు రాయను. ఇంకేంటి చెప్పు? యు ఆర్ సేయింగ్ ఒకవేళ మేము మీకు ఓటు వేస్తే మీరు మా ఇద్దరి పేర్లు రాయరు. ఇఫ్ వి పిచ్. యా, మీకు నా మాట. ఎస్. మా మధ్య ఇప్పుడే కొత్తగా కనెక్షన్ మొదలైంది. నేను టాస్క్లో మీరంతా చూసే ఉంటారు. అండ్ ఇంతకన్నా ఇంకేం చెప్పను. ఒకటే విషయం, నేను ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాను. మీరు నా పేరు రాస్తే దానికి తగ్గట్టుగా నా రివార్డు కూడా ఉంటుంది. అందరూ సేఫ్ అయిపోతారని నేను చెప్పట్లేదు, డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వాలనుకోవట్లేదు. కానీ నా పేరు రాసే వారి ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటాను. We will decide in fact. అన్సేఫ్ పీపుల్, Yes. ఎవరైనా పిచ్ చేస్తారా? Can I pitch? Yeah.
Hi, Sadaf Mohit. So, Sadaf, I have your bag. I would love to vote for you. But I would love to ask, don't vote for me. ఎందుకంటే ఆ ముందుకు వెళ్ళి మనం have to protect Tain. You might have to protect Saurabh. ముందు ఏముంటుందో తెలీదు. I would love to work together in the future. And I think there were other people here who you have beef with. So I would love to fix this right now and I'll definitely vote for you. సార్ ఒక లాస్ట్ నా పిచ్. ఎస్ గుల్లు చెప్పు. సార్ ఇక్కడ అందరూ గ్రూప్స్ లో ఫామ్ అయ్యారు. ఈ రోజు విషయం ఏంటంటే నడుస్తున్న గ్రూప్ ఇసాను వేరే గ్రూప్ అంతా సేఫ్, మేమంతా అన్సేఫ్. కానీ మా గ్రూప్ లో ఉన్న 5-6 ఓట్లు మేము ఎవరికైతే వేస్తామో వాళ్ళే ఇక్కడికి వస్తారు. అందుకే మాలోంచి ఎవరు ఉండరనే అష్యూరెన్స్ కావాలి మాకు. మీ గ్రూప్ ఏంటి? మీరు ఇందాక చెప్తున్నారు కదా ఆ గ్రూప్ ఒకసారి. ఇక్కడ నుంచి 5 ఇక్కడ వరకు మీరు మీకోసం మీ కనెక్షన్ కోసం పిచ్ చేయొచ్చు, అది వ్యాలిడ్ గా ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఇంకా కనెక్షన్ ఏర్పడలేదు బ్రో. అరే కానీ యా, task లో ఏదైతే అయితే ఉంటుందో చెప్తున్నారు కదా. కదా. సరేలే మంచిది, నీకు ఏర్పడింది, మిగతా వాళ్ళు ఒక export విషయం అర్థం చేస్తున్నారు కదా. చేసుకో. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది, కానీ అందరూ ఒకే గ్రూప్ లో ఉంటే ఇక మేమెవరిని ఎలిమినేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. మాకు కూడా ఒక ఆప్షన్ ఉంది కదా. అదే ఆలోచించు బ్రో. గుల్లు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇద్దరి కోసం పిచ్ పెట్టి ఒంటరిగా ఆడు, ఒంటరిగానే డీల్ చేయి. Correct. ఇక నిన్ను అప్పుడు నువ్వు మనం ఏ సేవ్ కంక్లూజన్ కి చేసుకో. రాలేం. 5 కానీ మంది కానీ గురించి నువ్వు ఇంకేమన్నా సేవ్ మాట్లాడక్కర్లేదు. చేయాలనుకుంటే ఎవరిని సేవ్ చేయాలో సూటిగా చెప్పు. ఎందుకంటే మా అమ్మాయిలకి అసలు మీరు ఫ్రెండ్స్ ఎవరు కాదన్న విషయం ఎవరు ప్రయారిటీ అని తెలీదు. మనలో యాజ్ ఎ కపుల్ డిసైడ్ చేసుకోవాలి కాబట్టి ఎవరి పేరు రాయాలి ఎవరి పేరు రాయకూడదని అది మాకు చెప్పు. మీ ప్రియారిటీ చెప్పండి. ఇంకా అయితే నేను చెప్తాను, మేమిద్దరం మీకు ఓట్ చేస్తే గనక సౌందర్య అండ్ రాన్, మీరు మాకు మాట ఇస్తారా మీరు మా పేర్లు రాయవని? I would like to give a word to Gullu personally. సరే అయితే నాకు కాదు. No. ఆల్ రైట్, ముందుకెళ్దామా? క్యూ కార్డ్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, మీరంతా రెడీనా? Yes. ఏం చేయాలో మీకు తెలుసు, కానివ్వండి. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు ముందు ఏం జరగబోతుందో మీకు తెలుసు, కానీ దానికంటే ముందు మీ అందరి కోసం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ఉంది. మీలో ఎవరైనా మిస్చీఫ్ బాక్స్ ని తెరవాలనుకుంటున్నారా? సార్ అది తెరిచిన వాళ్ళకే ఉంటుందా లేక అందరికీ వర్తిస్తుందా? అదేమీ తెలీదు. అది టైమే చెప్తుంది. ఏమైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. Blast. సో ఏం చేద్దాం, తెరవాలా వద్దా? ఆకాంక్ష తెరుద్దాం. పక్కన అలాగే ఆకాంక్ష చూస్తుంది. ఎస్. ఆకాంక్ష, సుజన్ మరియు అంజలి మిస్చీఫ్ బాక్స్ తెరవాలని నిర్ణయించుకున్నారు. మంచి నిర్ణయం, లేదా కాకపోవచ్చు. అయితే ఇప్పుడు మన ఐడియల్ మ్యాచ్ ప్రాస్పెక్ట్స్ ఎవరెవరి పేర్లు రాశారో తెలుసుకుందాము. సౌందర్య, రాన్, షో ఇట్. And the vote is for Gaurish and Akanksha. రీజన్ ఏంటి? Sir, Akanksha, it's very obvious. So I want her out. గౌరీష్ విషయం చాలా సింపుల్ సార్. గుళ్ళు లేకుండా ఈ షోలో అతను తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోలేదని నాకు ఒరే వినో, అనిపిస్తుంది. నా పేరు ఎందుకు లాగుతున్నావు? ఇప్పుడే కదా ఓటు వేస్తున్నప్పుడు చెప్పావు పేరు రాయనా అన్నావు కదా. నీ పేరు రాయలేదు నీ ఇక్కడ. పేరు రాయలేదు. మన మధ్య మాటలు వచ్చాయి. సరే నేను వాడి గురించి అన్నాను. రాయనని ఇద్దరం కలిసి చెప్పాను. నిల్చున్నాం. ఇద్దరు పేర్లు రాయనని మీరు లేదు, అన్నారు. లేదు, రాయనని లేదు, చెప్పాను. లేదు. గిల్లు కేవలం మీ గురించే మాట్లాడుతున్నాను. కేవలం నీ పేరు గురించే చెప్పారు. మేము మా విను, మాట సరే నువ్వు నిలబెట్టుకున్నాం. గౌరీష్ గురించి మాట్లాడుతున్నావు, నా పేరు తీసి ఏం మాట్లాడుతున్నావు? అది వాడికి ఏం కదా. నన్ను చెప్పు నువ్వు. సరే రాన్, మొదట్లో మీ కనెక్షన్ మీరు కాపాడగలవని చెప్పావు కదా నువ్వు. సరే ఆ విషయం వదిలే, ఆ విషయం ఏమంటావు? వదిలే. నన్ను చెప్పనివ్వు. చెప్పలేవు బ్రో, చెప్పలేవు. నువ్వు వాడితో మాట్లాడుతున్నావు, నా పేరు వాడి దగ్గర ఎందుకు తీస్తావు? అక్కడ మాట్లాడు. వీడు ట్రై చేసినా కూడా వీడు వదలడు. నేను వదలను, వాడు అస్సలు వదలడు. నీకెందుకు మండుతుంది? నీకు బాగా మండుతుంది, నువ్వు ఒంటరివి కదా. అక్కడ ఒంటరివే, ఇక్కడ ఒంటరివే, అక్కడ కూడా ఒంటరిగానే ఉంటావు, పైసా- ఇక్కడ కూడా ఒంటరిగానే ఉంటావు. పైసా ఎవరికి వీళ్ళలో సపోర్ట్ ఇవ్వలేదు? చెప్పు చెప్తాను. చెప్పు, ఎవరికి సపోర్ట్ ఇవ్వలేదు? ముందు నన్ను తొందరగా చెప్పు. చెప్పు, తొందరగా చెప్పు. మరి త్వరగా ఎందుకు, నిదానంగా మాట్లాడుకుందాం. పొద్దున్నే 10,000కి వెళ్ళాలి, తొందరగా చెప్పు.
బాధపడ్డావా బ్రో? నేను ముందు మాట్లాడతాను. నాకెందుకు అనిపిస్తుంది నువ్వు రాస్తావు నాకు ముందే తెలుసు. విను, నా పర్స్పెక్టివ్ ముందు విను. చెప్పు. అక్కడ ఎలా సంబంధం ఏర్పరచుకోవాలో అతనికి తెలియలేదు. అక్కడ కూడా ఈ వ్యక్తి వెళ్ళి సంబంధాలు ఏర్పరిచాడు. నేను వాటితో మాట్లాడి సొంతంగా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోమని కూడా చెప్పాను. కలిసి ఉండకు. ముందు నీది నువ్వు చూసుకో సార్. సొంత అమ్మాయి తనతో లేదు, వీడు ఇంకొకరికి కనెక్షన్ గురించి చెప్తున్నాడా? ఏంటిది అసలు? నా కనెక్షన్ అక్కడ ఉంది. నువ్వు సొంతంగా ఏమీ చేయలేవు, సరేనా? నువ్వు 2 రోజులు ఒంటరిగా ఉండడానికి నువ్వు చేసావా? 8వ నెంబర్ కూర్చోపో. ఎవరు చేసే? ఒరే, ఒక్క టాస్క్ గెలిచి నువ్వేమన్నా తోపా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా నేను. ఒరే, ఇక్కడికి దాని వల్లే వచ్చావు, నువ్వు ఓడిపోయావు. ఆ మనిషి మరి గుడ్లు తిన్నావు. మీ అన్న ఏం చేశాడు ఒంటరిగా? మరి ఏమైనా చేసామో అందరికీ తెలిసి ఏం చేశారా? మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. చండు మండు అని తిరుగుతారు, ఎవరు అందరికీ తెలుసు. ఆధారమే అంతే, ఇంకేం లేదు. ఏం ఆధారమే? నువ్వు తీసుకోండి. నువ్వు సొంతంగా ఏమైనా చెయ్యి, త్వరగా చెయ్యి. బ్రో, సొంతంగా చేశాను కాబట్టి చెప్తున్నాను, నేను కనిపిస్తాను. లేదు, నువ్వు కనిపించట్లేదు, అదే ప్రాబ్లం కదా. అమ్మాయి వెనకాల దాక్కో. నేను క్లియర్ కట్ రీజన్ ఏంటి నాకు అసలు అర్థం కావడం లేదు. మీరు తన మంచి కోసమే తనని ఇక్కడ నుంచి లేదు, పంపిస్తున్నారా? అలా నేను అనిపిస్తుంది. క్లియర్ కట్ రీజన్ ఇదే ఇవ్వాలనుకుంటున్నాను. ఐ డోంట్ లైక్ హిమ్, అందుకే నేను రాశాను. సూటిగా ఇది చెప్పు, అయిపోతుంది. ఐ డోంట్ లైక్ హిమ్. సూటిగా చెప్పు, ఐ డోంట్ లైక్ హిమ్. దీప్తాంశు, అనిషా, సార్ ఆకాంక్ష గౌరీష్. వావ్ బ్రో, వావ్. నువ్వేదో మాట కట్టుబడే మనిషి అనుకున్నా. అరే నేను మాట్లాడతా. ముందు నేను మాట్లాడుకోవచ్చా? మాట్లాడడం గురించి కాదు, మాట నిలబెట్టుకోవడం గురించి కదా. అప్పుడేమో ఇండోర్ మగాడిలో బిల్డప్ ఇచ్చావు. నాది మాటే అన్నావు కదా. నేను గౌరీష్ పేరు రాస్తా, నీ పేరు రాయలేదు. మొదటి విషయం. బ్రో, నా చెప్పేది పేరు విను. రాయలేదని నాకు తెలుసు. నా మాట మీరు వీడి పేరు కూడా నేనేమో రాయకూడదు మాట కదా. ఇచ్చి మరి వీడి తిరుగుతూ పేరు ఉంటాను. రాసా? దీని గురించి దాని ఆన్సర్ నేను చెప్తాను ఎందుకు రాసావా అని. సార్ నేను గుళ్ళతో క్లియర్ గా మాట్లాడాను. బ్రో, నేను నీకు అగైనెస్ట్ గా వెళ్ళని చెప్పాను, నిన్ను ఓట్అవుట్ చేయనని చెప్పాను కూడా. గౌరీష్ ని కాపాడమని చెప్పాడు బా. ఈసారి లాస్ట్ టైం లో నేను పవర్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను సార్, ఈసారి నేను నా చేతిలో ఉంటే గౌరీష్ ని కాపాడతానని. ఇక్కడ నా రీజన్ క్లియర్ కట్ కూడా. ఆయుష్ నా చాలా మంచి ఫ్రెండ్, విషు నాకు మంచి స్నేహితుడు, మరియు నేను గుళ్ళతో ఎప్పుడూ అనవసరంగా గొడవ పడలేదు. నా దగ్గర ఉన్న ఇంకొక చివరి ఆప్షన్ గౌరీష్. క్లియర్ కట్ మాట చెప్తున్నాను, నాతో మగడి మాట్లాడుకో. మాట అందరికీ ఇప్పుడు ఇస్తాను. చూపిస్తా మాట మీదగా. ఓయ్ విను, ఓ ఢిల్లీ. నువ్వైతే ఇచ్చావు కదా మాట బాయ్, నువ్వే అన్నావు కదా, ఇందాక కూడా అంటున్నావుగా. ఆగు, చెప్పు నువ్వు. సరే నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. మాట మీద కదా మాట చూపిస్తావా? ఏం చూపిస్తావు? సరే, ఏం చూపిస్తావు చూపించు. నువ్వేమన్నా చూపిస్తావా? నువ్వు చూపిస్తాను అంటున్నావు, నేను చూపిస్తాను అనట్లేదు. నేను నీకు సరే, చూపిస్తాను వచ్చి చెప్పట్లేదు. చూపించు. నువ్వే వచ్చి నాకు చూపించు. చూపిస్తాను, ఆగు. వస్తున్నారా? అయ్యో, చూపించరా. ఇప్పుడు కాదు, అంతే. అయ్యో గైస్ క్రేజీ, తనకు దెబ్బ తగిలింది. అమ్మాయిలు ఉన్నారన్న విషయం చూసుకోరా మీరు, అది చూసుకోవాలి కదా. వాట్ ఈస్ రాంగ్ విత్ యు గైస్? పేరు తన రాస్తే ఆ అమ్మాయి అక్కడ కూర్చున్న విషయం చూసుకోరా మీరు. నువ్వు తనకు కూడా ఒకసారి చెప్పు మరి. వాళ్ళకు కూడా తనకి చెప్పాలి, దెబ్బ తగిలింది. చూసుకో. వాళ్ళకు అయ్యో, కూడా మ్యాట్, చెప్పాలి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మీ అబ్బాయిలు ఇక్కడికి వచ్చారు, తెలుస్తుందా? ఆర్ యు ఓకే అనిషా? యా, ఎవరైనా ఒకసారి అనిషాని చెక్ చేయండి ప్లీజ్. నో ఐ యామ్ ఫైన్. ఓకే. అనిషా, నేను మిమ్మల్ని టచ్ చేశానా? లేదు కావాలని తగలేదు, యాక్సిడెంటల్ గా తగిలింది. ఐ జస్ట్ గాట్ హర్, దట్స్ ఇట్. అబ్బాయిలు, నేను ఒక విషయాన్ని మీకు చాలా చాలా ప్రియమైనదిగా చేయాలనుకుంటున్నాను. అండ్ ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం. మీకు ఇదే చివరి హెచ్చరిక. ఈ రోజు తర్వాత ఏ అమ్మాయినైనా కూడా టచ్ చేసినా సరే ఊరుకునేదే లేదు. ఏంటి ఇదంతా, ఏం చేస్తున్నారు కూడా తెలుసుకోవట్లేదా? మీరు ఏం చేయాలన్నా ఛాలెంజెస్ లో చెయ్యండి, అక్కడ గెలవండి, అక్కడ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. అబ్బాయిలు, నేను ప్రత్యేకంగా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, ప్రతి మలుపులో మిమ్మల్ని ఆపి మీ వ్యక్తిత్వం బయటకు రాకుండా చేసే ఆతిథేయుడిగా నేను ఉండబోను. కానీ ఈ స్థాయికి ఎన్నడూ చేరుకోకూడదు. ఓకే, నాకు అర్థమైంది అది ఎక్కడి నుంచి వస్తుందో. కానీ మీరు మీ పరిసరాల పట్ల శ్రద్ధ వహించకపోతే నేను అస్సలు తీసుకోలేను. అర్థమైందా? ఆయుష్ బ్రో, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఎందుకంత అతిగా స్పందిస్తున్నారు. వాళ్ళు వేరే గ్రూప్ చెందిన వారని మీకు తెలుసు. నువ్వు కనుక గౌరీష్ లేదా గుళ్ళ అయితే నువ్వు కూడా ఏదో పేరు రాసి ఉండేవాడు. నువ్వు ఎవరి పేరు రాయవు బ్రో, అతని నుంచి ఇది ఊహించబడింది. అతను అలా ఉంటాడని ఊహించలేదు.
ఒకవేళ నువ్వు అధికారం నుండి మన మధ్య గొడవ జరిగితే అతని పేరు అసలు రాయను అతను కూడా. ఇప్పటికే తన పేరు రాసుకున్నాడు. రాని విషయంలో ఓవర్ గా రియాక్ట్ అయ్యావు కదా. నీ వల్ల వాడి పేరు రాయలేదు, ఇది నేను అర్థం నేను చేసుకో. విను నేను నీ పేరు రాయలేదు. నా మాట విను. విషు నా తమ్ముడు. గురులతో నాకు ముందే మాట అయింది. ఆయుష్ నా తమ్ముడు. నాకు ఒకే ఒక్క పేరు మిగిలింది, అది నీదే. నువ్వు ఎలా గురించి చెడుగానే మాట్లాడుతావు. ఇప్పుడు వీళ్ళంతా బ్రదర్స్ అయ్యారా? నువ్వు వేరే చోట ఉండుంటే నేను నిన్ను కాపాడేవాడిని. అర్థమైంది Okay, విషయం? bro. చాలా సింపుల్ విషయం. అర్థమైంది. ఒకవేళ నువ్వు నా ప్లేస్ లో ఉండుంటే ప్రియారిటీ బేసిస్ లో చేశాను. ఒకవేళ నువ్వు నా ప్లేస్ లో ఉండుంటే బహుశా నా పేరు రాయాల్సిన పరిస్థితి నీకు రావచ్చు. ఈ విషయం అర్థం చేసుకో. ఆకాంక్షది ఐ ఫీల్ ఇప్పటి వరకు తను ఏదైతే గేమ్ ఆడిందో అది వెన్నుపోటులా ఆడింది. అండ్ తను వచ్చినప్పటి నుంచే తనకు గేమ్ అర్థమైనట్టుగా అనిపించడం లేదు. షీ హర్సెల్ఫ్ యాక్సెప్టెడ్ ఇన్ ద డోమ్ దట్ డే ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, ఐ స్టిల్ లెర్నింగ్ అని చెప్పింది. ఒకవేళ తనకు గేమ్ అర్థం కాకపోతే షీ ఈస్ నాట్ ద డిజర్వింగ్ వన్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ తను చాలా ఫ్లిప్ చేస్తుంది, అటు దిటో ఇటు దాటో. ఐ ఫీల్ దట్ బిగ్గెస్ట్ ఫ్లిప్పర్ తననే చూసాను నేను ఇంతవరకు. సో పర్సనలీ ఐ ఫీల్ షీ డజంట్ డిజర్వ్ టు బి హియర్. మోహిత్ సదప్ Akanksha and Gaurish. And this is for Himanshu. ఐ నో. ఇప్పుడు తను హిమాంశు టాపిక్ గురించి చెప్పినట్టే ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఇప్పుడు దీప్తాంశు కూడా చేశాడు. అంటే వీళ్ళ కనెక్షన్ విడగొట్టే ప్రయత్నం తను మీ కనెక్షన్ ఇంకా అవ్వలేదు. వాళ్ళది కూడా అవ్వలేదు కదా. ఎవరిది? సౌందర్య అండ్ హిమాంశుది కూడా అవ్వలేదుగా. నీకు నా పేరు కూడా తీయకుండా ప్రశాంతంగా నిద్ర పట్టేలా లేదే. ఈ రోజు ఇంటికి వెళ్ళి పడుకో. హిమాంశు క్లియర్ కట్ గా చెప్పాడు తన ఐడియల్ మ్యాచ్ నేను క్లియర్ గా చెప్పాను తను నా ఐడియల్ మ్యాచ్ అని. ఎప్పుడు తను చెప్పినట్టు చేస్తాడని నేను చెప్పాడు అయిపోతే కదా. అప్పుడు తను కూడా నవ్వాడే. ఏం పర్లేదు, నీ వల్ల అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఏ diplomacy ఏం పర్లేదు. ఎగ్జాక్ట్లీ పాయింట్ ఇదే కదా. డిప్లొమాటిక్ గా ఉంటుంది. హిమాంశు and యోగేష్ వేరే అయ్యారు నీ వల్లే. Solely you. హిమాంశు ఆ రోజు చెప్పాడు fucking you jealousy. fuck యోగేష్ came, you definitely fuck యోగేష్. అరే నువ్వు నన్ను ఫ్లిప్పర్ అంటున్నావా? అయితే ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కి ఎవరు ఫ్లిప్ అయ్యారు మరి? చెప్పు. సరే ఇంతవరకు చెప్తాను. నీకు ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వకూడదబ్బా. నువ్వైనా మాట్లాడు, నన్నైనా మాట్లాడి. ఐఎమ్ డన్. You should be done. You should be done for now. I'm done with you guys. I'm done When with you're you done, girls. let me Like know. you. When You you're should be done with your life. Sandy, wait. When you're done, let me know. So I can fucking speak because you're overlapping me right now. You're done? No. Nee I'm walle not done. Yogesh came fuck I'm not Andy. done. And Himanshu I'm said not the done. same thing. Not You done. were the reason Not two done. boys had Not a done. fight. I'm not Gullu done. and Gaurish. I'm not done. ఇది నేను కాదు గుర్తుపెట్టుకోండి కారణం. మీరిద్దరు. నేను I'm just కాదు saying కారణం. she did I'm the not same done. thing with two boys. And if you guys నాకు want to pair up గుళ్ళుతో with గొడవ అదే అవ్వలేదు. జరుగుతుంది. I did I did what? one నాకు గుళ్ళుతో second, గొడవ one అవ్వలేదు. second. I did అదే what? చేసింది. గుళ్ళుతో This is నాకు what గొడవ she అవ్వలేదు. I did. did what? With You two did boys? that. You I know did you what? did. Please explain. మీకు తెలుసు, మీకు నేను explain ఏంటి? చేస్తా, అవసరం హిమాంశు and లేదు. యోగేష్ గొడవనా? ఏం అవసరం లేదు, ఏం అవసరం అరే లేదు నాకు. టేన్ అండ్ రాజ్మా చావల్ అది టూ మోర్ టైమింగ్ కాదా? ఏంటి ఏమైనా acting చేసినా తెలియదు. ఏం acting చేస్తుంది ఈ అమ్మాయి? ఓ అవును, right. నేను చేశాను. Diplomacy right. నేను చేశాను. Yes, నువ్వు చేసా. సరే, నేను చేశాను. ఒక్క నిమిషం. అదేంటది? నాకు అసలు గేమ్ ఎలా ఆడాలో తెలియదు. అయ్యో షిట్. ఒంటరిగా తిరగలేదు కదా, ముగ్గురు అమ్మాయిలతోనే ఉన్నావు కదా నువ్వు. ప్రతిసారి వీళ్ళని టార్గెట్ చేయడం మళ్ళీ ఇలానే ఉంటావు, ఇలానే చేస్తుంటావు. Sir, I want to clear one point. ఇక్కడికి వచ్చి వాగు దా. I also want to make one point. You don't have to make any point. You have no points. in life, ఎవరు in this వినలేదు, game as ఎవరు well. వినలేదు. సరే, they're trying to bully Susan. నేను ఒప్పుకుంటాను సూజన్ తప్పు చేసింది. అరే ఇప్పుడు సూసన్ మీదకి వచ్చింది చూడు. సూజన్ ఆ రోజు చాలా వెక్కి ఏడ్చింది. ఎందుకంటే మెంటల్లీ హెరాస్ చేశారు ఆ తనని. టాపిక్ క్లోజ్ అయిపోయింది. దాని గురించి వరి అవ్వక్కర్లేదు. బట్ సార్ వాళ్ళు తనని వదలట్లేదు. వాళ్ళకి ఒక నేను టాపిక్ దొరకాలంటే ఇంకా దాన్ని ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరు ఏ మాత్రం వదలను అని చెప్తున్నాను. వాళ్ళు ఇలానే చేస్తుంటారు. I'll make sure she will suffer every single fucking day. తనున్నంత వరకు, నేనున్నంత వరకు I'll make sure you will suffer every single fucking day. Make that face. Keep making that face. This is all that you fucking know. తన మీద వేసినట్టు మాట్లాడుతుంది. అసలు తనకెందుకు ఇంత? ఒకసారి వేసి చూడు. నువ్వు ఇలా నిల్చొని ఉన్నావు కదా, అలా నిల్చొని కూడా లేవు. నేను చెప్తున్నా, సరే, అలాగే. ఒకసారి నన్ను టచ్ చేసి ఏం చూడు. చేస్తావు? ఇలా రా, ఏం చేస్తావు? నా దగ్గరికి రా. రా చెప్తా. నేను తేని కాను, నేనే వినను నీ మాట. అన్నిసార్లు మాటలు పడిన తర్వాత కూడా అలానే మాట్లాడుతుంది. I'm right here. Come. That's the thing. Come.
Da, Very classy. very classy. Do it. Come on. I don't even say anything. One second. వదిలేలే. I have the class. మీ క్లాస్ లో దిగే నేను మాట్లాడుతున్నా. అర్థమైందా? Not a fucking word. Shut I'm up. not going to shut up. I'm not going to shut Don't pull up. me, Mohit. Don't pull me. Don't pull me. You utter one more word out of your mouth, you will see what I can do with you. Not me. Shut up. Shut up. Shut up. Did you see this? Did you see this? Did you see this? Stop it. Hey, వెళ్ళి కూర్చో పో. రా అరే, వచ్చి ఆగు, ఇక్కడికి. ఆగు. రా వెళ్ళి కూర్చో. రా ఇక్కడికి. రమ్మంటున్నారా? రా. నువ్వు ఈ షోలో ఉన్నంత వరకు నిన్ను కొడుతుంటాను తోస్తుంటాను నీ బతుకును నరకం చేస్తాను అర్థమైందా సరే. నువ్వు ఏం చేస్తావు సరే, చేసుకో కానీ చేస్తాను నువ్వు చెయ్యి. చూడు నేను చేస్తాను, అది చెయ్యి. చేస్తాను చేసి చూపించు. చేస్తాను ఇప్పుడే చేశాను చూసావుగా ఏంటి తోసినా? అయ్యో ఓ మై గాడ్, నేను భయపడిపోయాను చూసావా? ఏం పర్లేదు ఇంకా చేసి చూపిస్తా నీకు కావాలంటే ఏం పర్లేదు నేను చేస్తాను డోంట్ వరీ సరే, కానీ ఆంటీకి ఇది చెయ్యి మరి. అలాగే చూస్తా ఇక నందని ఒక గ్యాంగ్ ఆగు, చేసింది, సుజేన్. ఒక మనిషిని టార్గెట్ చేసి సుజేన్, తన మీద ఆగు. పడతారు, అందరూ కలిసి పడతారు. Suzanne fucking shut your mouth right now Why should I listen shut to you? your mouth Why should I shut listen to your you? mouth నేను ఒక shut gang your టార్గెట్ fucking చేసి mouth చేస్తున్నాను. shut your mouth right now shut your fucking mouth for ఇదే God's చెప్పడానికి sake, వచ్చు. your parents ఇంకేం are చెప్పడానికి watching రాదుగా? shut your mouth your అది parents are వాగుతుంది, watching వాగనివ్వు. your parents are watching వాగనివ్వు your తనని, parents are వాగనివ్వు. watching Suzanne Your parents also shut watching. the fuck now వాగుతోంది గైస్ నచ్చిందా ఇదంతా చేసి? సదఫ్ మజా వచ్చిందా? సార్ నేను చేస్తాను ఇంకా చేస్తాను షీ డిజర్వ్స్ దిస్ షిట్ నువ్వు ఆమె జీవితాన్ని నరకం చేయాలనుకుంటున్నావు, మరి ఆమె నీకు అదే చేస్తే సమస్య ఏంటి నీకు? తను మిమ్మల్ని రెచ్చగొడుతున్నప్పుడు హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్? ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ సార్ దెన్ వై డిడ్ యు ఒక Sir, తన సెకండ్ మధ్యలో- అనిషా, నాతో ఇది చేయించుకో, అయిపోయింది, మీకు చాలా టైం ఇచ్చాను. సో చెప్పండి, తను మిమ్మల్ని రెచ్చగొడుతున్నందుకు మీకు ఏ ఏ problem ప్రాబ్లం లేదా? అయితే మరి మీరు లేచి అక్కడికి ఎందుకు వెళ్ళారు? సార్ బికాజ్ ఆఫ్ హర్ యాటిట్యూడ్ తను అది చేసినప్పటి Apologize నుంచి తను చెప్పాలా? సిన్సియర్లీ అపాలజైజ్ టు సౌందర్య షీ డిజర్వ్స్ ఎన్ అపాలజీ అంటే మీరు రెచ్చిపోయారని అర్థం. షీ డస్ షీ ఆ డిజర్వ్స్ ఎన్ సౌందర్య, అపాలజీ మీరు పదే లేచి నిలబడి మీ పేరెంట్స్ చూస్తున్నారు అన్నారు. మీ పేరెంట్స్ చూడట్లేదా మరి? లేదా సదాఫ్ పేరెంట్స్ చూడట్లేదా ఏంటి? సార్ తను టీ కొట్టడం చాలా ప్లానింగ్ ప్లాటింగ్ చేసింది నేనైతే నేను- అలాంటిది ఏమీ చేయలేదు కదా నా సార్ ప్రశ్న, నేను అక్కడికి కూడా వస్తున్నాను, కానీ మీరు రోజు తన లైఫ్ ని హెల్ప్ చేద్దామని శపథం తీసుకుంటే నేను మరి అలాంటి చేయలే- శపథం చేయలేదు సార్ సదాఫ్ అయితే చేసింది కదా, ఇట్స్ జస్ట్ మీ yes sir కరెక్టా? yes అంటే ఆమె ఒకరిని రెచ్చగొడుతున్నప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఒంటరిగా ముగ్గురు అమ్మాయిలు రెచ్చగొడుతోంది, మరి మీరు రెచ్చిపోతున్నారు. మరి ఈ రోజు మీరు ఇక్కడ చేసిన పని, సౌందర్య నువ్వు సదాఫ్ కూడా ఇది చూసి మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడి వావ్ అంటారేమో. అబ్సల్యూట్లీ మై పేరెంట్స్ విల్ బి ప్రౌడ్ మీరు ఒక రియాలిటీ షోలో నిలబడి ఉన్నారు, అక్కడ మీరు లేచి ఒక అమ్మాయిని కొట్టడానికి వెళ్తారు, అది కూడా నేను మీ ముందు నిలబడి ఉండగా నేను మీ సీనియర్ని, మీరు ఇప్పుడే వచ్చారు. ఇక్కడ నిలబడడానికి నేను 17 ఏళ్లుగా రేంబాలు కష్టపడుతున్నాను. గౌరవం అనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులు చూస్తే వారు మిమ్మల్ని చూసి గర్వపడతారా? మీరు ఇలాగే చేస్తే మీ పేరెంట్స్ అనేవారు గర్వపడతారా? అండ్ సుజన్, నేను వాళ్ళతో మాట్లాడుతున్నానంటే అది నీ తప్పు కాదని అనుకోకు. నువ్వు మీలో ఎవరు ఈరోజు ఇక్కడ కరెక్ట్ కాదు. మీరందరూ కూడా తప్పు చేశారు ఏదో ఒక రకంగా. మరి మిమ్మల్ని మీరు అంత మోరల్ హై గ్రౌండ్లో పెట్టుకోకండి. సౌందర్య, అనిషా, సదాఫ్, సరే మేము ఒక అంశాన్ని ఎంచుకున్నాం కాబట్టి మేము చెప్పిందే ఎల్లప్పుడూ సరైనది. మీ చర్యలు కూడా మీరు చెప్పింది తప్పని నిరూపించగలవు. నేను తటస్థంగా ఉన్నాను కదా, మరి మీరు చేస్తున్న దానిలో గౌరవప్రదమైన ఏది ఉండదని నేను అనుకోను. ఆకాంక్ష మీరు కూడా ఒక పాయింట్ వరకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు సమస్యని ఆహ్వానిస్తున్నారని ఒక స్థాయి వరకు అర్థం చేసుకోవచ్చా? ఈ ముగ్గురికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే వీళ్ళు ఎప్పుడు ఇదంతా మొదలు పెట్టకూడదు, కానీ వాళ్ళు ఎంతగా బిగుసుకుపోతారంటే ఇలాంటి పనులు చేస్తుంటారు. అండ్ నేను ఇక్కడ ఎవరి పక్షం వహించకూడదు. మీరు చేసిన పని నాకు నచ్చలేదు సదాఫ్.
I apologize, sir. మేము మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాము. నేను సన్ని మేమంతా నువ్వంటే చాలా ఇష్టపడతాం. నీకు జబ్బు చేసినప్పటి నుండి నేను ప్రతిరోజు నీ గురించి అడుగుతూనే ఉన్నాను. ఒకసారి అని ఆలోచించావా? నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, మిమ్మల్ని ఆపుతున్నాను, మాట్లాడుతున్నాను. I apologize, sir. It was my mistake. I should not have done what I did. But she boils my blood every time she opens her కానీ mouth. అది ఆమె వ్యూహం కదా. మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు ఏ జంట పేరు రాశారు అని. మీరు ఒరాకిలోకి పంపించి వాళ్ళు ఐడియల్ మ్యాచ్ అవునో కాదో తెలుసుకోవాలనుకుంటున్నారు. గులు మీతో మొదలు పెడదాం. ఎస్ సార్. సార్ దీప్తాంశు అండ్ అనిషా. ఆకాంక్ష. Sir, Diktanshu and Anisha. విషు. సార్ దీప్తాంశు అండ్ అనిషా. It's the same for me. Diptanshu and Anisha. 4 ఓట్లు. గౌరీష్. సార్ దీప్తాంశు. అనిషా అని రాయడం మర్చిపోయాను సార్. అంజలి. Sir, Mohit and Siddharth. Thank you, Anjali. థ్యాంక్ యూ అంజలి. ఆయుష్. సార్ దీప్తాంశు అనిషా. దీనికంటే క్లియర్ గా ఉంటుందని నేను అనుకోవట్లేదు. రిజల్ట్ చాలా క్లియర్ గా ఉంది. దీప్తాంశు, అనిషా వీళ్ళందరూ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మిమ్మల్ని ఒరాకిల్కి వెళ్ళే ఛాన్స్ కోసం చూస్ చేశారు. మరి మీ ఐడియల్ మ్యాచ్ అవునో కాదో తెలుసుకోవడానికి. మీరు సంతోషంగా ఉన్నారా లేదా? సార్ Yeah, we are happy. చాలా. మీరు ఒరాకిల్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక ఐడియల్ మ్యాచ్ అయ్యారో లేదో ఫైండ్ అవుట్ చేసే ముందు దానివల్ల మీ క్యూ కార్డ్స్ మీద రాసి ఉన్న ఇద్దరి పేర్లు వాళ్ళు ఈరోజు ఇక్కడ డంప్ అవుతారో లేదో, వాళ్ళు ఇక్కడ ఈరోజు డంప్ అవుతారో లేదో నేను మీ అందరికీ ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇది ప్యార్ విల్లా. ప్యార్ విల్లాలో డబ్బుకు ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా డంప్ అయితే గుడ్, కథ మీరు కోరుకున్నట్లే సాగుతుంది, మీకు కూడా మంచిదే. కానీ ప్యార్ విల్లాలో ప్రేమను ఎంచుకున్న వ్యక్తి డంప్ అయితే అప్పుడు కథ మీరు కోరుకున్నట్లుగా సాగదు. పర్యవసానాలు ఉంటాయి. దీప్తాంశు. ఎస్ సార్. అనిషా. Yes. మీరొక ఐడియల్ మ్యాచ్ అవునో కాదో తెలుసుకునే టైం వచ్చేసింది. ఆల్ ద బెస్ట్. ఎక్సైటెడ్? సార్. అరే 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 రండి, ఒరాకిల్ మీకోసం వెయిట్ చేస్తోంది. ఒరాకిల్కి వెళ్ళే మూమెంట్ నాకంతా వియర్డ్గా అనిపించింది. ఎందుకంటే నేను శాండీతో వెళ్ళాలి, నేను వెళ్తున్నది అనిషాతో, తను మా బ్రదర్ ఆయుష్ కనెక్షన్. సో నాకంతా ఇది అప్సైడ్ డౌన్ తలక్రిందులైంది. ఒరాకిల్ మేము ఒక ఐడియల్ మ్యాచ్.
ఆరికల్ క్యాల్కులేషన్స్ ప్రకారం మీరిద్దరూ ఒక ఐడియల్ మ్యాచ్. కాదు. సారీ దీప్తాంశు, సారీ అనీషా. థ్యాంక్ యూ. నాకు ఐడల్ మ్యాచ్ అవ్వడం కన్నా ఇంపార్టెంట్ గౌరేష్ ఈరోజు ఇంటికి వెళ్ళడం. ఈ సీజన్ ఏదో డిఫరెంట్ గా ఉంది. సార్ ఫోర్త్ డోమ్. మనకి ఇంకా మన మొదటి ఐడియల్ మ్యాచ్ దొరకలేదు. ఈ సింహాసనాలు ఇక్కడ మొదటి రోజు నుంచి ఇలాగే ఖాళీగా పడి ఉన్నాయి. ఈ ఒరాకిల్ చాలా డిఫికల్ట్ గా బిహేవ్ చేస్తుంది. ఎస్ సార్. ఎలా అనిపిస్తుంది? Sir, as I mentioned, whatever happens, happens for a reason. And maybe ఇంకా మంచిగా జరుగుతుందేమో for both of us. That is why it didn't happen. It's fine. సంధ్య, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. సార్ అంటే వీళ్ళకి నేను అగేన్స్ట్ గా ఉన్నట్టు కాదు, కానీ ఏదైతే ఉందో అది ఉంది. సార్ స్టార్టింగ్ లో ఏదైతే జరిగిందో నేను మీకు అదే చెప్పాను. నాకు దీప్తాశంతో ఒక కనెక్షన్ అయితే అయింది. ఒక రకంగా హోప్స్ ఎలా పెట్టుకున్నా అంటే ఫర్ ఎవర్ గా ఉండిపోతుంది అనుకున్నా. అలా ఫర్ ఎవర్. సార్ గౌరేష్, ఆకాంక్ష, సార్ అది ఇంకా మిగిలి ఉంది. కానీ ఇప్పుడు సేఫ్ కదా యార్. అంటే ఒక గొడవ అయితే ముగించారు. గౌరేష్ హ్యాపీగా ఉండు మ్యాన్. ప్రస్తుతానికి మీరు సేఫ్. నిజానికి నాకు అసలు మనసు ఒప్పుకోవట్లేదు, కానీ మీ తలరాతలు ఏముందో తెలుసుకోవాల్సిందే. మరి ఇది కేవలం గౌరీష్, ఆకాంక్ష విషయం కాదు, ఇది మీ అందరి విషయం కూడా. మనం ఇప్పటిదాకా ఈ మిస్చీఫ్ బాక్స్ని ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు. అయితే తెరవనా? రెడీ? ఎస్ సార్. అంటే ఒక షాక్ తగిలితే తగిలింది, రెండో షాక్ మాత్రం నేను అసలు రెడీగా లేను. All right, boys and girls, all the best. హలో స్ప్లిట్ విలియన్స్, మీ అందరికీ మా మిస్చీఫ్ బాక్స్ బాగా ఎక్కేసినట్టుంది. నాట్ యువర్ ఫాల్ట్. మీకు స్పైస్ ఇష్టం, మాకు సర్వ్ చేయడం ఇష్టం. ప్రేమ విల్లాలో బ్యాలెన్స్ ఆఫ్లో ఉండడం మాకు నచ్చట్లేదు. అబ్బాయిలు 7, అమ్మాయిలు కేవలం 6. నాట్ ఫెయిర్. అందుకే ఈరోజు మిస్చీఫ్లో ఒక అన్సేఫ్ అబ్బాయి డంప్ అయిపోతాడు. ఇక నిర్ణయం తీసుకునేది అన్సేఫ్ స్ప్లిట్స్ విలియన్స్. లవ్ మిస్chief మేకర్స్. సో దీని అర్థం ఏంటంటే గుళ్ళు, విషు, గౌరీష్ ఇంకా ఆయుష్ వీళ్ళలో ఎవరో ఒకరు అబ్బాయి ఈరోజు డంప్ అయిపోతాడు. ఇక డెసిషన్ మీరందరూ కలిసి తీసుకుంటారు. అమ్మాయిలు, కంగ్రాచులేషన్స్.
ఈరోజు మీరు సేఫ్. బట్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. గాయస్ మరి కొద్దిసేపట్లో మనం ఓటింగ్ మొదలు పెడదాం. కానీ మీలో ఎవరైనా అబ్బాయిలోనే ఒకరికొకరు పిక్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ గో హెడ్. తర్వాత మీకు అవకాశం దొరుకుతుందో లేదో. సార్ నేను గుళ్ళుతో మాట్లాడాలనుకుంటున్నా, గుళ్ళుకి చెప్పాలనుకుంటున్నా. గుళ్ళు నాకు మాట ఇచ్చాడు, తన లిస్టు నా పేరు ఎప్పటికీ ఉండదని. దీప్తాంశు, ఇన్షా పేర్లు రాశాను నేను బ్రో, ఇచ్చిన మాట గురించే. అందుకే నాకు కోపం వచ్చింది నువ్వు తన పేరు రాయలేదని. నేను ఒక్కటి క్లియర్గా అడిగాను బాయ్, మన పేర్లు రాస్తే మొహం మీదే రాయాలి, వెనుపోటు గేమ్స్ వద్దు. మోసం ముందు వాళ్ళే చేశారు, నమ్మక ద్రోహం వాళ్ళే చేశారు, మాట తప్పడం అంటే అది. తనని పంపించేయాలంటే పంపించే, అది నాకు తెలియాలి, తనకు తెలియాలి. తనని పంపిస్తున్నావంటే పంపే, మాకు తెలియాలి. దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతాం బ్రో. కానీ తను పౌర్లో కూర్చోబోతున్నాడని వాడికి ముందే తెలుసు. అది వాడి సిచ్యువేషన్, వాడు నా పేరు రాయాల్సి వచ్చింది. మా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. విషు నేను నిన్ను అవమానించినప్పుడు ఆయుష్ అనేవాడు నాకు విషు మనకి అగైనెస్ట్ గా వెళ్ళడానికి. ఎక్కడ అనుమానం ఉందో అక్కడ. ఒరే విషు, మేము అసలు ఈ మాట నీతో అనకూడదు బ్రో. నీకంటే ఒక బ్రెయిన్ ఉంది కదా. విషు ఒక పంచే, నువ్వు వాయిస్తో ఒకసారి మాట్లాడు, నీకేదనిపిస్తే అది చెయ్యి. నువ్వు వాయిస్తో మాట్లాడు. 3 సారి సేమ్ పొజిషన్ కి చేరుకుంటున్నాను. నువ్వు నీ డెసిషన్ చెప్పు. ప్రతిసారి ఇలా జరుగుతుందని స్టాండ్ లేనివాడు, వెన్నుముక లేనివాడు వాడు. వాడి మాట నువ్వే వింటున్నావు. అసలు వెన్నుముక లేని మనుషుల మాట మీరెందుకు వింటున్నారు చెప్పండి. నేనేమి చెప్పను, ఇది 3వ సారి. నువ్వు డిసైడ్ చేసుకో ఇప్పుడు. గుళ్ళు ఒంటరిగా ఆట ఆడలేదా? అందరినీ తనతో పాటు తీసుకెళ్తాడా? నేను ఎవరి పేరు తీసుకోవాలో నాకు తెలుసు. Can we get that cue cards, please? Done. గులు, ఎవరి పేరు రాసావు? సార్ నేను ఆయుష్ పేరు రాశాను. పర్సనల్గా ఏమీ లేదు, బట్ ఇప్పుడు వీళ్ళలో ఇంకెవరిని నేను తీసేయలేను. ఇది అబ్బాయిల విషయం. విషు, గౌరీష్ నా ప్రయారిటీ ఇస్తున్నాను. ఆకాంక్ష? సార్ ఇట్స్ ఆయుష్. ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు ఈ ముగ్గురితో కనెక్షన్ అయినట్టుగా ఇంకా ఆ ముగ్గురితో అవ్వలేదు కాబట్టి. గౌరీష్? సార్ ఆయుష్. అంజలి? సార్ నాకేం చెప్పారంటే ఐ కెనాట్ టేక్ ఎ నేమ్ యాజ్ ఐ హ్యావ్ కనెక్టెడ్ విత్ దీస్ గైస్. ఐ రియలీ లైక్ ఆయుష్ పర్ఫార్మెన్స్ అండ్ ఎస్టర్డే ఛాలెంజ్లో. కానీ ఐ విల్ టేక్ ఆయుష్ స్టాండ్, ఎందుకంటే తను అనిషాస్ ఫ్రెండ్ కాబట్టి. సో సార్ ఐ టేకెన్ ఎ స్టాండ్, ఐ రిటన్ విషుస్ నేమ్. విషు? సార్ ఆయుష్. వావ్. దేర్ ఈజ్ నో పర్సనల్ రీజన్. బాయ్ నువ్వు నాకు చెప్పావు కదా నిహారిక, ఆయుష్ నీ 2 ప్రయారిటీ అని. అలాగే నా 2 ప్రయారిటీస్ గుళ్ళు అండ్ గౌరీష్. బాయ్ నువ్వే మా దగ్గరికి వచ్చి మీ ఇద్దరు నా ప్రయారిటీ అని చెప్పావు. ఐఎమ్ సారీ బ్రదర్. సుజన్? I've also voted for Ayush because నేను తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్. అండ్ ఇక్కడ ఉన్న అబ్బాయిలందరితోనూ I feel I'm comparatively more close to them, so that's why it's Ayush. ఆయుష్ మీరు ఎవరి పేరు రాశారు? సార్ గుళ్ళు. ఎందుకంటే మొత్తం గేమ్ అక్కడి నుంచి నడుస్తాను. అందరికీ చెంచా. రే నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? నేను మాట్లాడాలి. అయితే గట్టిగా మాట్లాడు. గట్టిగానే మాట్లాడుతున్నా. మెల్లిగా మాట్లాడుతున్నావు. మెల్లిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడు. చెంచా. సింహం పిల్లలా ఉంటావు. గట్టిగా మాట్లాడు. మెల్లగా మాట్లాడు. తప్పేమలేదు. తప్పుగా మాట్లాడుతున్నారు. ఒరే ఆగ్రా, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఆయుష్ మీకు అగైనెస్ట్గా 1, 2, 3, 4, 5 ఓట్లు వచ్చాయి. ఆయుష్ ఐఎమ్ వెరీ సారీ, కానీ మీ స్ప్లిట్స్ విల్లా 16 జర్నీ ఎక్కడితో ముగిసింది. యూ హ్యావ్ బీన్ డన్. వెళ్లే ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ షోకి ఒక కనెక్షన్ వెతుకోవడానికి వచ్చాను, జెన్యూన్ కనెక్షన్ వెతుకోవడానికి వచ్చాను. కానీ నాకు ఇక్కడ నా తమ్ముడు దొరికాడు. అందుకే ఈ షోకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను తనకి పరిచయం చేసినందుకు. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు సార్.
బ్రో ఇది స్ట్రాంగ్గా ఉండాల్సిన టైం. నీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను. నా కోసం ఈ షో గెలిచి రావాలి. నువ్వు లేకుండా నేను ఆడలేను యా. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నాను. ఇంకా స్ట్రాంగ్గా ఉండు సరేనా? వీళ్ళందరికీ నువ్వు ఒక్కడే చాలు. ఇక ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నీకు తెలిసిందే. సరేనా? స్ట్రాంగ్గా ఉండు. త్వరలోనే కలుద్దాం. వెళ్లే ముందు ఒక విషయం మిగిలిపోయింది. మీ చాయిస్ ఏంటనేది. ప్రేమ, లేకుండా అబ్బా. నా దగ్గరికి రా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే మీరు చూస్ చేయండి, ఏదైతే ఉందో దాని మీద చేయి పెట్టండి. ఆయుష్ ప్రేమని చూస్ చేసుకున్నాడు. యూ రిమెంబర్ మేము మీకేం చెప్పాము? ఇది ప్యార్ విల్లా. ఇక్కడ ఇది జరగాల్సింది కాదు. ఐ వాజ్ వెరీ క్లియర్. ఈ విల్లాలో ప్రేమకి ప్రాముఖ్యత అనేది ఉంది. ఐడియల్ మ్యాచ్ ప్రాస్పెక్ట్స్. ఎందుకంటే మీరు ఆయుష్ని డంప్ చేయలేదు కాబట్టి రాబోయే పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వర్తించడం జరగదు. ఓ థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. కానీ ఎవరెవరైతే వాళ్ళ క్యూ కార్డ్స్ మీద ఆయుష్ పేరు రాశారో వాళ్లలో ఎవరో ఒకరు ఈ పరిణామాలు భరించాల్సి వస్తుంది. చూడు అంజలి, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ద రైట్ థింగ్. ఈ రోజు ఇక్కడ జరగాల్సిన దాని పర్యవసానం ఏంటో సమయం వచ్చినప్పుడు మీకు తప్పకుండా తెలిసేలా చేస్తాము. కానీ ఈ కాన్సిక్వెన్సెస్ ఎవరికి దక్కబోతున్నాయో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. టేక్ ఎ గెస్. ఆ డెసిషన్ ఎవరు తీసుకుంటారో? ఆయుష్. ఆయుష్. You're right. ఆయుష్.
ఆయుష్, వెళ్తూ వెళ్తూ చివరి పవర్ మీ చేతిలో ఉండడం ఎలా అనిపిస్తుంది మీకు? సరే, ఇప్పుడు కొంచెం బాగుంది. ఇక ఇప్పుడు మీ వంతు. పిచ్ చేయాలనుకుంటున్నారా? చెయ్యాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ తనకి అగైనెస్ట్ గా అలయన్స్ తయారైంది. ఇది ఆప్షన్ విషయం కాదు బ్రో, ఆప్షన్ విషయం కాదు. ఏ విషయం? పేరు విషయం. నువ్వు నా పేరు రాయకుండా ఉంటే విషయం వేరే ఉండేది. 10 మంది నా పేరు రాసినా సరే. పర్సనల్ గ్రేజ్ ఎప్పుడు లేదు బ్రో నీ మీద నాకు, నీకు కూడా తెలుసు. మిగిలింది ఇట్స్ యువర్ కాల్. ఇక్కడ దీప్తాంశు పేరు కూడా నేనే పిచ్ చేశాను, అది కూడా గుర్తుపెట్టుకో. నీకు దీప్తాంశ ఎలాగో నాకు గుళ్ళు అలాగా బ్రో. అప్పుడు అర్థమవుతుంది నేను నీ పేరు ఎందుకు రాశాను. దాన్ని పర్సనల్ గ్రెడ్జ్గా పెట్టుకోకు. నేను మీతో అంతగా ఇంటరాక్ట్ అవ్వలేదు అండ్ అదే సోల్ రీజన్తో నేను మీ పేరు రాశాను. అలాగే మనం ఎప్పుడూ ఇంట్రడ్యూస్ కూడా చేసుకోలేదు. దట్ వాజ్ ద ఓన్లీ రీజన్. ఆయుష్, ఒక చివరి పవర్. మీరు చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నారని ఆశిస్తున్నాను. గో ఫర్ ఇట్. సార్, నా డెసిషన్ గుళ్ళు. ఎందుకు? ఎందుకంటే సార్ మొత్తం గేమ్ ఇక్కడ నుంచి నడుస్తుంది. వాళ్ళంతా తన కనసన్నలోనే ఆడేవాళ్ళు. మొత్తం గేమ్ తనే నడిపిస్తాడు. వాళ్ళను ఒక పావులో ట్రీట్ చేస్తాడు. వాళ్ళను ముందు పెట్టి వెనుక నుండి మొత్తం గేమ్ ఆడతాడు. సార్ తర్వాత సరే చెప్పు. పర్లేదు, ఈరోజు చెప్పలేయా. అందుకే ఆ బేస్ని ఎందుకు పగన కొట్టకూడదు. ఆయుష్, థ్యాంక్ యూ సో మచ్. We will definitely miss you. Good job, Ayush. Good job. బ్రో, వెళ్తూ వెళ్తూ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎందుకో? షో అంతా మాట్లాడనుగా. హరి ఓం. హరి ఓం. హరి ఓం. గులు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు? అమ్మాయిలందరూ నీ వెంట పడుతున్నారు, సరే అది అబ్బాయిలందరూ నీ వెంట పడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? సరే, బాగానే అనిపిస్తుంది. ఇంకేం చెప్పగలను నేను? వెళ్తూ వెళ్తూ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాడు, పర్లేదు. మీరందరూ ఒక విషయం మర్చిపోయారు. వెళ్లే ముందు గుర్తు చేద్దాం అనుకుంటున్నా. మై డార్లింగ్ మిస్చీఫ్ మేకర్స్ చెప్పారు కదా మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుందని. Are you guys ready? No. No? No. సార్, కొంచెం బ్రేక్ ఇవ్వండి సార్. అయితే పదండి, సర్ప్రైజ్ ని కలుద్దాం. సర్ప్రైజ్! వారి ఆశ్చర్యమైన నిర్ణయాలు తరచుగా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సరిగ్గా అదే జరిగింది. వచ్చేయ్. Oh shit. అది నా కనెక్షన్. Welcome back to Splitsvilla 16.
అండ్ వెల్కమ్ టు ప్యూర్ విల్లా. ఈ రోజంతా నాకే అనుకూలంగా ఉందని అనుకున్నాను, కానీ అలా కాదు. నా తమ్ముడు ఈరోజు గేమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఎవరినైతే గేమ్ నుంచి పంపించేశానో తను మళ్ళీ గేమ్లోకి వచ్చేసింది. ఎలా అనిపించింది సర్ప్రైజ్? వీడైపోయాడు బ్రో. మోహిత్, Told you, I saw this coming. వీడి మోహన్ చూసినా అర్థమైపోయింది, భయపడ్డట్టున్నాడు. సార్ పంపించారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పంపించారు. అయ్యా నువ్వు నన్ను పంపించలేదు, నేను వెళ్తూ నీకు వరం ఇచ్చి ఇదే వెళ్ళాను. శాస్త్రే కదా సార్ మనం వెతికింది, వచ్చేసింది కదా. పాప వాడు ముందే మాట్లాడలేడు, ఇప్పుడు వాడిని తినేస్తుంది. బట్ మిస్సింగ్ సంవన్. అవునా? కెన్ ఐ జస్ట్ లుక్ ఫర్ హిమ్? ఇప్పుడు మజా ఉంటుంది. ఆఫ్ కోర్స్, ప్లీజ్ Yeah. బీ మై గెస్ట్. ఇది ప్యార్ విలా. yes. అక్రమ్ బక్రమ్ బంబీ బోల్ 80 90 మొత్తం 100. Hi, can I just sit in between? I have to. తను నేరుగా దీప్తాంశు దగ్గరకు వచ్చింది. ఎందుకు? దీప్తాంశుకు తను ఎక్సా? హాయ్. యాక్టింగ్ చేస్తూ వచ్చింది, ఏదో కోర్స్ నేర్చుకున్నట్టు. అరే కొంచెం ఆగు, నీతో మాట్లాడుతున్నా ఏంటి? ఎలా ఉన్నావు నువ్వు? కేవలం డమ్ చేసావా? నీ పిచ్చి మాటల వల్లే నువ్వు బయటికి వెళ్ళిపోయావు. లెట్స్ నాట్ ఈవెన్ గో దే డార్లింగ్. నీ నుంచి స్టార్ట్ చేద్దాం. విను. చెప్పు. ఎలా నడుస్తుంది నీది? నాదైతే బాగానే నడుస్తుంది. నాకు నీ మొహం చూస్తే బాగా నడుస్తున్నట్టు అనిపించడం లేదు. మజా ఉంటుంది. ఈ సిచ్యువేషన్ కరెక్ట్ గా ఎలా ఉందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయినట్టు. అదే నా తమ్ముడు ఆయుష్. అప్పుడు నెగిటివ్ ఎనర్జీలు అన్నీ వచ్చేస్తాయి. అలా నెగిటివ్ ఎనర్జీలు అన్నీ వచ్చేసాయి. అరే బ్రో, ఏం చేస్తున్నా? ఆగు, కొంచెం ఆగు. నీతో మాట్లాడుతున్నానా నేను? ఎగ్జాక్ట్లీ. బీ దట్. షట్ అప్. హాయ్ గమ్జీ, వాట్స్ అప్? ఆల్ గుడ్. నన్ను చూస్తే బాగుందా నీకు? లేదు. నిన్ను వెళ్ళేటప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు. నేను నీకు కనపడట్లేదా? వాయిస్ వస్తుంది. యార్, అన్ని కొత్త కొత్త మోహాలు, అందరూ పేరుపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఐ లైక్ ఇట్. చేయితీరా. నెవర్ మైండ్. చెయ్యి అంటే ఇంకా చాలానే ఉంటుంది చూడు నీకు. ఇప్పుడు మూడ్లో లేను, రేపు గుడ్ మార్నింగ్ చెప్తాను నీకు. వావ్, ఏం నేర్చుకుని వచ్చింది. డ్యామ్ పిచ్చెక్కిచ్చేసింది బ్రో. చూడు, నువ్వు అక్కడ నిల్చొని నా వల్లే నిల్చొని అసలు నీ వల్ల కాదు, నేను ఇక్కడ ఉంది. 7000 స్ప్లిట్ కాయిన్స్ ఇచ్చి సేవ్ ఆల్ బాయ్స్. ఎవరు చేశారు అది? ఇక దిత్తాంశు, నేను థ్రోన్ మీద కూర్చోపెట్టాను కదా. అవునా? ఆ థ్రోన్ ని లాక్కోను కూడా గలను.
నేను బయటకు పంపగలనంటే రెండోసారి కూడా పంపగలను. అయ్యో కొంచెం ఆగు, నువ్వు రెండోసారి కనుక తీస్తే నేను మూడోసారి ఇక్కడికి అప్పటికి షో అయిపోతుంది. లైట్లు గీట్లు సరి చేసుకో, ఫ్యాన్లు పెట్టుకో. బ్రో విను, స్ప్లిట్స్ విరాట్ క్వీన్ గా ఉండేదాన్ని నేనే ఇక ఉంటాను కూడా. నన్ను పంపి చూపెట్టు.